శ్రీ గురుభ్యో నమః. శ్రీమద్భాగవతమునకు మాస్టారు ప్రసాదించిన వివరణను చెప్పుకుంటూ ఉన్నాము. అందులో భాగంగా నారదుడు భాగవత దేహము ధరించుట అనేటువంటి అంశంలోకి ప్రవేశిస్తూ ఉన్నాము. నిన్నటి రోజున మనము నారదునికి భగవంతుడు తన మాటను వినిపించాడు. ఏమని? కొన్ని వేల సంవత్సరాల తర్వాత ఈ సృష్టి లయమైతుందయ్యా, అప్పుడు రాత్రి అవుతుంది. అది గడిచిపోయిన వెనుక మరొక సృష్టి ప్రారంభమవుతుంది. అందు నాపై నిశ్చలమైన పూర్వజ్ఞానముతో నీవు జన్మిస్తావు. కోరిక అనే దోషం తొలగిపోయి నా దయకు పాత్రుడవవుతావు. నా అస్తిత్వమున ఘనత్వము చెంది శుద్ధ సాత్వికులలో ఎన్నదగిన వాడివైతావయ్యా అని భగవంతుడు వినిపించాడండి. అని ఇట్లా ఆకాశ మార్గమున ఒక మహాభూతము పలికి ఊరకుండెను. ఓంకారమే దాని స్వరూపము. మహాభూతం అంటే ఏంటంటే ఓంకారమే దాని స్వరూపం అంటున్నారు. ఋగ్వేదాదులు దాని శ్వాసలు. ఆ వాక్కు వినిపించింది కదండి, ఒక మహాభూతము పలికి ఊరికుండెను అని అన్నారు కదా. అంటే ఓంకారమే దాని స్వరూపము. ఋగ్వేదము మొదలైనటువంటివి దానికి శ్వాసలు అంటున్నారు. ఎందుకని? కంఠధ్వని ఋగ్వేదమనియు, ప్రాణము సామవేదమనియు ఛాందోగ్య విద్య తెలుపుచున్నది. ఇదిగోండి, మనకి ఫండమెంటల్స్ అన్ని మాస్టర్ ఇస్తున్నారు భాగవతంలో. కంఠధ్వని ఋగ్వేదంటండి, ప్రాణము సామవేదముట అని ఛాందోగ్య విద్య తెలుపుచున్నది. సరే, ఆ భూతము పలికి ఊరుకుంది. ఆ వాక్కు పలికిన మహాభూతము సర్వజీవులను నియమించునట్టిది. ఆ పలుకులు విని నేను శిరస్సు వంచి మ్రొక్కి తిని, నారదుడు చెబుతూ ఉన్నాడండి. వాని కరుణకు సంతోషించి తిని. జయాపజయములను విడిచి సంతోషపడుట సాధన మార్గం. అంతే కదండి, జయము అపజయముతో సంబంధం లేకుండా రాని రాకపోని సంతోషపట్టం అనేటువంటిది సాధకుల మార్గం అండి. 6 శత్రువులు తొలగినవి. 6 శత్రువులు అంటే అండి అరిషడ్వర్గములు: కామ, క్రోధ, లోభ, మోహ, మదమాత్సర్యములు. 6 శత్రువులు తొలగినవి. ప్రయత్నము సఫలము కాలేదను సిగ్గు జారిపోయెను. అయ్యో, భగవంతుడు కనిపించినట్లుగా కనిపించాడు కదండి, అందువల్ల ప్రయత్నం సఫలం కాలేదని మళ్ళీ పాపం ధ్యానం చేశాడు, తపస్సు చేశాడు. మళ్ళీ మాట వినిపించింది ఈసారి. ఇక్కడ ఏమంటున్నాడు నారద మహర్షి? 6 శత్రువులు తొలగినవి, ప్రయత్నము సఫలము కాలేదను సిగ్గు జారిపోయెను. భగవంతుని అనంత నామములుగా సృష్టినెల్లా కీర్తించి తిని. సృష్టి అంతా కూడా భగవంతుడి నామాలుగా కీర్తించాట. సన్నివేశములనన్నింటినీ శుభప్రదములైన భగవంతుని సన్నివేశాలని భగవంతుడి చరిత్రలుగా పాడాటండి. సన్నివేశాలన్నింటినీ అంటున్నాడు. అంటే కష్టమైన సన్నివేశం, దుఃఖమైన సన్నివేశం, బాగుంది, అందంగా ఉంది అనుకున్నటువంటి సన్నివేశం, అసహ్యంగా ఉంది అని అనుకున్నటువంటి సన్నివేశం, ఏ సన్నివేశమైన అన్ని సన్నివేశాలు, మన జీవితంలో జరిగిన సన్నివేశాలు, జగత్తులో అంతటా జరిగిన సన్నివేశాలు, ఈ సన్నివేశాలన్నింటినీ శుభప్రదములైన భగవంతుని చరిత్రలుగా పాడాట. నిరంతరమైన సంతోషము అలవడెను. అన్నింటినీ భగవంతుడి లీలగా చూడటము, శుభప్రదమైన భగవంతుడి చరిత్రగా చూడటంతో ఏమైందండి? ఇతనికి నిరంతరమైన సంతోషము అలవడిందటండి. ఇంద్రియార్థములను విడిచి నిర్మలమైన అంతఃకరణములలో కృష్ణుని బుద్ధి యందు నిలిపితిని. కృష్ణుణ్ణి బుద్ధి యందు కృష్ణుణ్ణి పెట్టుకున్నట్ట, కృష్ణుణ్ణి నిలిపెట్ట తన బుద్ధి యందు. విషయములు లేక ఇంద్రియార్థములనగా ఇంద్రియములకు గోచరించు శబ్దము, స్పర్శ, రూపము, రుచి, వాసన వాని స్థానమున కృష్ణుని నిలిపెను. కనుక ఏమంటున్నాడు ఇక్కడ నారద మహర్షి? ఇంద్రియార్థములను విడిచాను అని అంటున్నాడు. ఇంద్రియార్థాలంటే ఏంటి? ఇంద్రియములకు గోచరించేటువంటివి. మనకు కన్నుకి ఏదైనా రకరకాల పిక్చర్స్ కనిపిస్తుంటాయి, చెవికి రకరకాలుగా వినిపిస్తుంటాయి, శబ్దం వినిపిస్తుంది చెవికి, చర్మానికి స్పర్శ, అట్లాగే కంటికి రూపము, నాలుగుకు రుచి, రకరకాల ఇంద్రియాలు ఉన్నాయి కదండి. వాటి స్థానంలో కృష్ణుడిని నిలిపెట్ట. అంటే కంటికి కృష్ణుడి చిత్రము, శబ్దానికి కృష్ణుని మురళీగానము, అట్లాగే స్పర్శ కూడా కృష్ణుడి స్పర్శే. అట్లా అన్ని ఇంద్రియార్ద్రములను విడిచి అందులో కృష్ణుడిని నిలుపుకున్నా అన్నాడు కదండి. కనుక వాని స్థానంలో కృష్ణుడిని నిలిపెట్ట. కాలమునకు ఎదురు చూచుచు భూమిపై తిరుగుచుండగా మెరపు మెరిసినట్లు మృత్యువు కలిగెను. ఆయన కాలానికి ఎదురు చూస్తూ భూమిపై తిరుగుచూ ఉన్నాడు. తో చేయబడినది
కర్మల స్వరూపమైనది అగు దేహమును విడిచితిని. హరికృప వలన శుద్ధ సత్వముతో నిర్మింపబడిన భాగవత దేహము కలిగినది. భాగవత దేహం కలిగిందయ్యా. కనుక పంచభూతాలతో ఉన్నది, కర్మల స్వరూపమైనది. కర్మల స్వరూపమైందంటే చెడ్డ కర్మలు మంచి కర్మలు మనం చేసుకుంటామండి. వాటి ఫలితాన్ని మనం అనుభవించాలి కదా. ఆ ఫలితాన్ని అనుభవించడానికి తగ్గటువంటి దేహం మనకి సంప్రాప్తం అవుతుంది. కనుక ఆ దేహంతో మనము ఆ ఫలితాలని అనుభవిస్తూ ఉండాలి. ఇది పంచభూతాలతో తయారైన దేహం ఇది. కనుక ఈ పంచభూతాలతో తయారైంది కర్మల స్వరూపం అయినటువంటి ఈ దేహాన్ని వదిలిపెట్టేశాను. హరికృప వలన శుద్ధ సత్వముతో నిర్మింపబడిన భాగవత దేహము కలిగినది అని అంటూ ఉన్నాడు. భాగవత దేహం లభించిందిట. ఈ దేహము కూడా త్రిగుణముల అల్లికతో రూపము పొందినదైనను ప్రవర్తించున్నప్పుడు రజస్తమస్సులు పనిచేయక శుద్ధ సత్వమొక్కటే బాహ్య ప్రపంచము ఎడల పనిచేయును. ఏ దేహమైనా కూడా త్రిగుణాల అల్లికతో, సత్వరజస్తమో గుణాల అల్లికతో రూపం పొందిందైనప్పటికీ కూడా ప్రవర్తించేటప్పుడు అండి రజస్తమస్సులు పనిచేయక శుద్ధ సత్వం ఒక్కటే పనిచేస్తోందట ఆ భాగవత దేహంలో. బాహ్య ప్రపంచం ఎడల శుద్ధ సత్వం ఒక్కటే పనిచేస్తోందటండి. అప్పుడు ఆ బాహ్య ప్రపంచమే వేదమయమని తెలియను. బాహ్య ప్రపంచం అలా పనిచేయటం వల్ల ఏమైంది? బాహ్య ప్రపంచం వేదమయము అనేటువంటిది తెలుస్తుంది అంటున్నారు. భాగవత దేహం అనగా భాగవతుల దేహము. మాస్టర్ ఇక్కడ ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నారండి మనకి. భాగవత దేహం అంటే ఏంటి? భాగవతుల దేహము అంటే భగవత్ సంబంధమైనటువంటి భక్తి కలిగి ఉండి భగవంతుడి దిశగా నడుస్తూ సాధన చేస్తూ ఉండేటువంటి వాళ్ళ దేహము భాగవత దేహం. భాగవత దేహం అనగా భాగవతుల దేహము. తనకని ఒక దేహం ఉండదు. అయ్య నాకు అనేటువంటి ప్రత్యేక దేహం ఉండదు. భాగవతుల దేహం ఏదైతే ఉందో ఆ దేహంలో సత్వరూపుడై వసించును. అతను సత్వరూపుడై వసిస్తాడనమాట. అందువలన పంచభూతాలతో కర్మల స్వరూపమైన ఆ దేహాన్ని విడిచిపెట్టాడు. భాగవత దేహము వచ్చింది నారద మహర్షికి. కొంతకాలమునకు ప్రళయము సంభవించి 3 లోకములను తనలోనికి శ్వాసగా శ్రీహరి పీల్చుకొనెను. ప్రళయకాలమును సముద్రమున నిలిచి అతడు నిద్రింప సంకల్పించెను. ప్రళయకాలమును సముద్రంలో నిలిచి నిద్రింప సంకల్పించాటండి. అప్పటి దేవుడు నారాయణుడు. అప్పటి దేవుడు ఎవరయ్యా అంటే నారాయణుడట. దీనికి మాస్టర్ ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నారు. నారములు అనగా మనలోని తెలివిరవ్వలు. నారములు అంటే మనలోని తెలివిరవ్వలండి. అవి జలముల వలె ప్రళయమున ఏకప్రవాహమై సముద్రమునందు వలె దేవుని కలయును. కనుక మనలోని తెలివిరవ్వలు ఎక్కడికి వెళ్తాయి? దేవుణ్ణి కలుస్తాయి. ఎట్లా? జలములు ప్రళయంలో ఒకే ప్రవాహమై సముద్రమునందు వలె దేవుని కలుగును. సముద్రాన్ని కలిసినట్టు దేవుణ్ణి కలిసిపోతాయి అన్నమాట. నదులన్నీ సముద్రంలో కలుస్తాయి కదండి, అట్లాగే ఈ తెలివిరవ్వలన్నీ భగవంతుడిలో కలుస్తున్నాయి. నారములకు అయనము లేక గతి అగుట వలన నారాయణుడు అందరూ. నారములంటే తెలివిరవ్వలు, జ్ఞానము పోని. కనుక దీనికి గతి ఏంటి? నారాయణుడు. దీనికి గతి అవ్వటం వల్ల ఆయన్ని నారాయణుడు అంటున్నాం, భగవంతుడిని నారాయణుడు అంటున్నాం. బ్రహ్మ ఉచ్ఛ్వాసము వెంటనే నేనతనిలోనికి ప్రవేశించి తిని. నారద మహర్షి చెప్తూ ఉన్నాడండి, బ్రహ్మ ఉచ్ఛ్వాసం ఇట్లా ప్రళయం జరిగింది, ఆ తర్వాత బ్రహ్మ ఉచ్ఛ్వాసం వెంటనే నేను అతనిలోనికి ప్రవేశించాను అంటున్నాడు. నిశ్వాసమే బ్రహ్మగా వెలువడి ఉచ్ఛ్వాసమే నారాయణుల్లోనికి లీనమవ్వను. బ్రహ్మతో నారదుడు కూడా లీనమయ్యను అని అంటూ ఉన్నారు మాస్టర్. 1000 యుగముల కాలము గడిచెను. 1000 యుగాలు గడిచినైట. తర్వాత పిమ్మట నారాయణుడు సృష్టింప సంకల్పించి నిశ్వాసము చేసెను. ఆ నిశ్వాసమే బ్రహ్మ. దాని నుండి మరీచి మున్నగు మునులు జన్మించుచుండగా నేను కూడా జన్మించాను అంటున్నాడు నారద మహర్షి. బ్రహ్మగారు నిశ్వాసం చేశారు, ఆ నారాయణుడు సృష్టింప సంకల్పించి నిశ్వాసం చేశాడు. ఆ నిశ్వాసమే బ్రహ్మ. దాని నుండి మరీచి మున్నగు మునులు జన్మించుచుండగా నేను కూడా జన్మించాను అని అంటూ ఉన్నాడు నారద మహర్షి. మరీచి మున్నగు వారు సప్తర్షులు. మాస్టర్ ఇక్కడ ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నారండి. మరీచి మున్నగు వారు సప్తర్షులు. సృష్టి ప్రారంభమున వీరును సనకాదులైన 4 కుమారులను మనువులు 14 నా భావనముల రూపములైన మానవ సృష్టిగా వెలువడుదురని గీతలో కృష్ణుడు చెప్పెను. వారితో నారదుడు వెలువడెను. కనుక సప్తర్షులు, సనకాదులు, మనువులు వీళ్ళందరితో పాటు నారదుడు కూడా వెలువడ్డాడండి. అప్పటి నుండి నేను అఖండ బ్రహ్మచర్యమున 3 లోకములలో
బహిరంతరములందు చరించుచున్నాను. నారదుడు చెప్తూ ఉన్నాడు. అప్పటి నుండి అఖండ బ్రహ్మచర్యంలో 3 లోకాలలో బహిరంతరములందు అంటే లోపల బయట చరించుచున్నాను. ఏమండి బ్రహ్మచర్యం అంటే? బ్రహ్మచర్యం అనగా ఎడతెగని బ్రహ్మప్రజ్ఞగా చరించుట. బ్రహ్మచర్యం అంటే బ్రహ్మప్రజ్ఞగా చరించటం అండి. హరిదయ వలన నారదుడు జీవులలోని బ్రహ్మప్రజ్ఞగా చరించుచుండును. మనలో ఉన్నటువంటి బ్రహ్మప్రజ్ఞగా నారదుడు చరిస్తూ ఉంటాడట, తిరుగుతూ ఉంటాడండి. బహిరంతరములని చెప్పుట వలన లోపల నుండి స్ఫురింపచేసి కాని వెలుపల దర్శనమిచ్చి కాని అతడు జీవులకు హరిపదము ఇచ్చును. సమర్పణ బుద్ధితో ఓంకారము ఉచ్చరించుటతో ఉచ్ఛ్వాస నిశ్వాసములు అను సాయములు మనస్సుతో ఎచ్చట గౌరవింపబడినో అచ్చట నారదుడు సాన్నిధ్యమును అనుగ్రహించి హరిపదమును ప్రసాదించును. ఉచ్ఛ్వాస నిశ్వాసములు అను సాయములు మనస్సుతో ఎక్కడ గౌరవింపబడునో, మనస్సుతో గౌరవింపబడాలటండి. అంటే శ్వాస మీద ధ్యాస ఉంచాలి. సమర్పణ బుద్ధితో ఓంకారాన్ని ఉచ్చరించాలి. సమర్పణ బుద్ధితో ఓంకారాన్ని ఉచ్చరించటం, ఉచ్ఛ్వాస నిశ్వాసములు అను సాయములు మనస్సుతో ఎచ్చట గౌరవింపబడినో అచ్చట నారదుడు సాన్నిధ్యమును అనుగ్రహించి హరిపదమును ప్రసాదిస్తాట. మహావిష్ణువు అనుగ్రహమున నేను 3 లోకములయందు అడ్డులేక చరింతును అంటూ ఉన్నాడు నారదుడు. మహావిష్ణువు అనుగ్రహంతో 3 లోకాల్లో నేను చరిస్తూ ఉంటానయ్యా, నాకు అడ్డేం లేదు. దానికి అర్థం ఏంటంటే సాధకునకు ఆత్మకైనను మనస్సుకైనను భౌతిక దేహముతో కన్నులకైనను పొడగట్టగలడు. సాధకుడైనటువంటి వాడికి ఆత్మకైనా మనస్సుకైనా భౌతిక దేహంతో అయినా కన్నులకైనా పొడగట్టగలడండి. ఈ వీణ ఈశ్వరదత్తమైనది. ఇది వెన్నెముక. సాధకులకది నారదుని ఆధీనమున నుండును. ఈ వీణ ఈశ్వరదత్తమైనది. వీణ గురించి చెప్తూ ఉన్నాడండి. వీణను చూపించి నారద మహర్షి చెప్తూ ఉన్నాడు, ఈ వీణ ఈశ్వరదత్తమైంది. అంటే ఏంటి? వెన్నెముక. సాధకులకది నారదుని ఆధీనమై ఉండును అంటున్నారు మాస్టర్. వీణంటే ఏంటి? వెన్నెముకట. అది నారదుని ఆధీనమై ఉంటుందటండి, సాధకులైనటువంటి వాళ్ళకి, అందరికి కాదు. సప్తస్వరములను తమంతట తామే దీని యందు వాయువశమున పలుకుచుండును అంటున్నాడు నారదుడు. సప్తస్వరాలు కూడా తమంతట తామే దీని యందు వాయువశమున పలుకుచుండును అంటున్నారు. అంటే ఏంటి? ఉచ్ఛ్వాస నిశ్వాసములు వశమున కంఠధ్వనులను అక్షరములను పలుకుచుండును అని చెప్తూ ఉన్నారండి. ఉచ్ఛ్వాస నిశ్వాసాలు చేస్తుంటాం కదండి మనం, దాని ద్వారా కంఠధ్వనులును అక్షరములు పలుకుతూ ఉంటాయి. అవి బ్రహ్మమునే శబ్దరూపమున వ్యక్తము చేయుచుండును. ఈ వీణాలాపముననే ఆసక్తుడైన నారాయణ కథ గానము చేయుచూ పోవుచుందును అని అంటూ ఉన్నాడు నారద మహర్షి. కనుక ఈ వీణ ఈశ్వరదత్తమైందయ్యా. సప్తస్వరములను తమంతట తామే దీని యందు వాయువశమున పలుకుచుంటుంది. అవి బ్రహ్మమునే శబ్దరూపమున వ్యక్తము చేస్తూ ఉంటాయి. ఈ వీణాలాపముననే ఆసక్తుడైన నారాయణ కథ గానము చేయుచూ పోవుచుంటాను నేను అని నారద మహర్షి చెప్తూ ఉన్నాడండి. నారద మహర్షి తన పూర్వజన్మ వృత్తాంతం తెలుపుతూ భాగవత దేహాన్ని ధరించినటువంటి విధానం కూడా చక్కగా వ్యాస మహర్షికి తెలుపుతూ ఉన్నాడండి. విష్ణుదేవుడు తీర్థపాదుడు. తీర్థపాదుడు అంటే తన పాదమైన ఓంకారమును పట్టిన వారిని తరింపచేయువాడు. తన పాదము అయినటువంటి ఓంకారాన్ని పట్టిన వాడిని తరింపచేసేవాడు తీర్థపాదుడు. కనుక విష్ణుదేవుడు తీర్థపాదుడు. తన చరిత్రము నేను గానము చేయుచుండగా పిలువబడిన వాని వలె సన్నిధి చేసి నా మనస్సునందు ఘనత్వము చెంది నిలుచును. వినుము, సంసారము సముద్రము వంటిది. నారద మహర్షి వ్యాస మహర్షికి చెప్తూ ఉన్నాడండి. సంసారము సముద్రము వంటిది. అందు ఇంద్రియముల సుఖములు అనుభవింపవలనని కోరికలు చిక్కులు పెట్టుచుండును. ఇంద్రియములు సుఖాన్ని అనుభవించాలి అని కోరికలు కలిగి ఉంటుంది. ఆ కోరికలు చిక్కులు పెడుతూ ఉంటాయి మనల్ని. అట్లు చిక్కుపడిన వారికి విష్ణు గుణ కీర్తనం నావ వంటిది. కనుక ఈ సంసారం అనేటువంటి సముద్రంలో మనకు నావ కావాలి. ఎందుకు కావాలి? చిక్కులున్నాయి, అనేక చిక్కులున్నాయి. ఈ ఇంద్రియములు, మనస్సు ఇవన్నీ కోరికలు కలిగి చిక్కులు పెడుతూ ఉంటాయి. మరి దీనికి ఉపాయం ఏంటయ్యా అంటే ఒక నావని పట్టుకోవాలి మనం. ఏమిటి ఆ నావ అంటే విష్ణు గుణ కీర్తనము అంటూ ఉన్నారు. విష్ణు గుణ కీర్తనం అనేటువంటి నావని పట్టుకోవాలి. యమనియమాదులలో చెప్పబడిన యోగాభ్యాస మార్గమున్నది. ఆ మార్గమున
తన్ను తాను నియమించుకొనుటకు జీవుడు ఎంత సాధన చేసినను కామము క్రోధము విడిచిపెట్టవు. యమనియమాదులతో చెప్పబడిన యోగాభ్యాస మార్గం ఉంది కదండి, ఆ మార్గంలో మనం ఎంత సాధన చేసి ఎంత నియమించుకున్నా కూడా కామం క్రోధం విడిచిపెట్టవుటండి. యోగ సాధనను విష్ణు సేవతో నడిపినప్పుడే శాంతి లభించును. ఇదొకటి ముఖ్యమైన పాయింట్ అండి. యోగాభ్యాసం ఉంది, అష్టాంగ యోగ మార్గం ఉంది. దీనిలో యమం ఉంటుంది, నియమం ఉంటుంది, ఆసనం ఉంటుంది, ప్రాణాయామం ఉంటుంది, అన్ని రకాలు ఉన్నాయి. కానీ దీనికి విష్ణు సేవ, విష్ణు భక్తి కలిసినప్పుడే శాంతి లభిస్తుంది అని అంటూ ఉన్నారు. నా జన్మ రహస్యము కర్మముల రహస్యము నీవు కోరితివి కనుక చెప్పి తిని. నారదుడు మహర్షి తన జన్మ రహస్యము కర్మల రహస్యం మొత్తాన్ని చెప్పాడండి వ్యాస మహర్షికి, మనం చూసాం. అందువల్ల నువ్వు కోరావు, నేను చెప్పానయ్యా అని అంటూ ఉన్నాడు. భగవానుడగు నారదుడు వ్యాసునితో ఈ విధముగా పలికి వీణ వాయించుచు యథేచ్ఛమైన మార్గమున ఏగెను. వీణ వాయిస్తూ ఆయన మళ్ళీ తన మార్గంలో వెళ్ళిపోయాడు. భగవానుడనగా దివ్య జన్మకు సంబంధించిన అనుగ్రహాది శక్తులు కలవాడు అని అంటూ ఉన్నారు మాస్టర్. దివ్య జన్మకు సంబంధించిన అనుగ్రహాది శక్తులు కలిగినటువంటి వాడు కదండి నారదుడు, అందువల్ల భగవానుడు అని అంటూ ఉన్నారు. ఈ వృత్తాంతము తెలిపి సూతుడిట్లనియను. ఈ నారద మహర్షి పూర్వజన్మ వృత్తాంతం అంతా కూడా సూత మహర్షి సౌనకాది మునులకు చెబుతూ ఉన్నాడు. అంతా చెప్పటం పూర్తయింది. నారదుని పూర్వజన్మ వృత్తాంతం చెప్పాడు. అయ్యా నారదుడు ఈ రకంగా వ్యాస మహర్షికి చెప్పి వెళ్ళిపోయాడని చెప్పాడు కదండి. చెప్పి ఆ కథ పూర్తి చేసి సూతుడు ఇట్లా అంటున్నట్ట, ఈ నారద మహర్షి ఎప్పుడును వీణ వాయించుచు ముకుంద గీతములు మ్రోగించుచుండును. లోకములకు ఆనందము కలిగించి విన్నవారి పాపములు పోగొట్టును. అట్టి అభిలాష కలవాడు మరి ఒకడు లేడు అని చక్కగా సూత మహర్షి నారదుని ప్రశంసిస్తూ ఉన్నాడండి. నారదుని ప్రశంసించిన సూతుని సౌనకుడిట్లు ప్రశ్నించెను. సౌనక మహర్షి మళ్ళీ సూతుణ్ణి ప్రశ్నిస్తూ ఉన్నట్ట. నారదుని పలుకులు విని భగవానుడైన బాదరాయణుడు ఏమి చేసెను? దానికి సూతుడు మరలా వ్యాసుని వృత్తాంతము చెప్పెను. సౌనకుడు ఏమడుగుతున్నాడంటే, అయ్యా నారద మహర్షి చెప్పిన మాటలన్నీ విన్నాడు కదా వ్యాసుడు, ఆ తర్వాత వ్యాస మహర్షి ఏం చేశాడు అని అడుగుతూ ఉన్నాడు. సూతుడు దానికి సమాధానం చెప్తూ ఉన్నాడు. బ్రహ్మనది అయిన సరస్వతికి పశ్చిమ తీరమున శమ్యాప్రాసము అను సుప్రసిద్ధాశ్రమము ఉన్నది. అందెల్లెడలా రేగు చెట్ల వనములు సత్రములను యజ్ఞమునకు మిక్కిలి అనుగుణమైన ప్రదేశము. శమ్యాప్రాసము అనేటువంటి సుప్రసిద్ధ ఆశ్రమం ఉందయ్యా, అక్కట్లా చక్కగా యజ్ఞానికి మిక్కిలి అనుగుణమైన ప్రదేశం అది. వ్యాసుడు అక్కడికి వెళ్ళి నివాసాన్ని ఏర్పరచుకున్నాడు అని చెప్తూ ఉన్నాడండి సూతుడు. ఒకనాడు స్నాన సంధ్యాదులు పూర్తి చేసి స్థిరమైన మనస్సుతో భక్తి మార్గమున ఈశ్వరునిపై మనస్సు నిలిపెను. ఈశ్వరుని అధీనమైన మాయను, మాయచే నిర్మితమైన జీవుని, అతడు కల్పించుకొనుచున్న సంసారమును దర్శించెను. ఒకరోజటండి వ్యాస మహర్షి చక్కగా స్నాన సంధ్యాదులు పూడ్చుకొని భగవంతుడి మీద మనస్సు నిలిపాడు. ఈశ్వరుని అధీనమైన మాయ ఈశ్వరుని అధీనమై ఉంది. మాయచే నిర్మితమై జీవుడు, అతడు కల్పించుకున్న సంసారం ఉంది. ఇవన్నీ తలుచుకున్నాడండి. జీవుడు మాయ చేత మోహపడుచున్నాడు. అతడు త్రిగుణాతీతుడైనను త్రిగుణాత్మకుడుగా తన్ను తాను అభిమానించుకొనుచున్నాడు. ఏమండి, తన్ను తాను అభిమానించుకోవటం అంటే ఏంటి అంటే, తాను మిగిలిన వారికన్నా వేరుగా ఉంటినని నమ్ముచున్నాడు. నేను వేరు, నేను తన్ను తాను వేరుగా చూసుకుంటున్నాడండి. అది తన్ను తాను అభిమానించుకోవటం అంటే. ఈ అభిమానమున కర్మలకు తాను కర్తయు భోక్తయు అను నమ్ముచున్నాడు. ఇక్కడ వస్తోందండి చిక్కు. ఈ అభిమానం తన్ను తాను వేరుగా చూసుకోవటం వల్ల ఏమైతోంది? కర్మలకు నేను కర్తను భోక్తను అనుకుంటున్నాడు. అంటే నేను చేస్తున్నాను ఈ పనులు అని అనుకుంటున్నాడండి. నేను చేస్తున్నాను, నేను పొందుతున్నాను, నేను స్వీకరిస్తున్నాను, నేను ఇస్తున్నాను, నేను తీసుకుంటున్నాను అనికి కర్తృత్వ భావన, భోక్తృత్వ భావన ఈ రెండిటి కలిగి ఉంటూ ఉన్నాడు. దీనికి మాస్టర్ చూడండి చక్కటి ఎక్స్ప్లెనేషన్ ఇస్తూ ఉన్నారండి. శరీరము, మనస్సు, ఇంద్రియములు పుట్టుట తన ఆజ్ఞ వలన కాదు. ఏమండి, మనకి తెలిసి మనం పుడుతున్నామా?
అసలు మనకి మన ఊహకు అందుతుందా? కొంత పెరిగి కొంతకాలం అయ్యి కొంత మనకి తెలివి వచ్చాక ఓహో మనం పుట్టాము, ఆడుకుంటున్నాము, చదువుకుంటున్నాము అనేటువంటిది మనకు అర్థమవుతుంది. కనుక మన ఇష్ట ప్రకారం మనం పుడుతున్నామా, మన ఇష్ట ప్రకారం మనం పోతున్నామా? ఇవే గనక మన అధీనంలో ఉంటే శరీరము, మనస్సు, ఇంద్రియములు పుట్టుట తన ఆజ్ఞ వలన కాదు. పెరుగుట, ఆహారాదుల స్వీకరించు శక్తి, ఊహించు శక్తి, వయస్సులో వచ్చే మార్పులు తన ఆధీనములు కావు. మన ఆధీనములే అండి. మనం ఇంత పెరిగాము కనుక ఇవన్నీ ఆహారం స్వీకరిస్తూ ఉన్నాం, ఊహిస్తూ ఉన్నాం, ఇవన్నీ మన ఆధీనంలో లేవు, మన ఆధీనాలు కావంటున్నారు. తనకన్నా ముందు చాలా కాలము నుండి ఇది జీవులకు సంభవించుచున్నది. ఇతరులు చనిపోయిన వెనుక కూడా ఈ మార్పులు మిగిలిన వారికి సంభవించుచున్నవి. కనుక తాను పోయిన తర్వాత కూడా జరుగును. అందరికీ జరుగుతూనే ఉంటాయి కదండి. మనకు ముందు జరుగుతున్నాయి, మనం పోయాక కూడా జరుగుతున్నాయి. ఇందేది తన అధీనము. ఇందులో మన అధీనం ఏముంది? మన ఇష్ట ప్రకారం మన అధీనంలో ఏమైనా ఉందా? ఏమీ లేదు. దేనికి తాను కర్త? తానున్న ఆకాశము తనది కాదు. మనం దేనికండి కర్త? ఆకాశం ఉంది, ఇది మందే కాదు కదా. తనలో ఏ భాగము తాను సృష్టించుకున్నది కాదు. అట్టి తాను పూర్తిగా పరాధీనుడు. అయినను ఆస్తిపాస్తులయందు, గృహమునందు, భార్యయందు, బిడ్డలయందు తనది అను భావము కలిగి ఉన్నాడు. నాది అనుకుంటూ ఉన్నాం. అసలు ఏది మంది కాదు. ఏమండి, మన శరీరమే మంది కాదు. ఉదాహరణకు మన శరీరం మంది అని అనుకుందాం అనుకోండి. ఇప్పుడు ఈ ఇల్లు నాది, ఈ ఇల్లు నాది కాబట్టి నేనేం చేస్తానండి, ఇది కూడా నాది కాదు అనుకుంటున్నా ఊరికే. ఈ ఇల్లు నాది అని అనుకున్నా కాబట్టి ఈ ఇంట్లో నేను అన్నీ చెప్పగలను. ఎక్కడ వంటిల్లు ఉంది, ఎక్కడ బాత్రూమ్ ఉంది, ఎక్కడ పంపు ఉంది, ఎక్కడ అలమరా ఉంది, ఇవన్నీ చెప్పగలనండి. మరి ఈ శరీరము కూడా మనది, నాది అని అంటున్నాం కదండి మనం. నీదైతే ఈ శరీరం లోపల ఎన్ని ఎముకలు ఉన్నాయ్యా? ఏ పార్ట్ ఎక్కడుంది చెప్పు? కాలేయం ఎక్కడుంది? గుండె ఎక్కడుంది? పోనీ చేయి పెట్టి చూపించగలవా? ఎన్ని ఎముకలు ఉన్నాయి చెప్పు? ఏ ఎముక ఎటుపోతుందో చెప్పు? ఏ నరం ఎటుపోతుందో చెప్పు? చెప్పలేవు. కనుక ఎందుకని? ఇది నీది కాదు. అట్టి తాను పూర్తిగా పరాధీనుడు. మనం పూర్తిగా పరాధీనులం. మనవి అనుకుంటున్నాం, మనవేవి లేవు ఇక్కడ. అయినా ఏమనుకుంటాం మనం? మనవేవి లేకపోయినా అసలు మన శరీరమే మంది కాదు, ఇంకా భార్యా బిడ్డలు మన వాళ్ళు అవుతారండి. ఆస్తిపాస్తులు మనం అనుకోవటం ఎంత పొరపాటండి. ఈ శరీరమే మంది కాదే, ఇంకా ఇవన్నీ నావి అని అనుకోవటము ఎంత పొరపాటు. తాను పూర్తిగా పరాధీనుడు. అయినను ఆస్తిపాస్తులయందు, గృహమునందు, భార్యయందు, బిడ్డలయందు తనది అను భావము కలిగి ఉన్నాడు. తనలో ఏ భాగము తనవాడు కానప్పుడు తన చుట్టూనున్నవి తనవి ఎట్లగును? మనలోనే ఏ భాగం మంది కాదే, ఇంకా మన చుట్టూ ఉన్నవి మనవెట్లా అవుతాయండి? అంతయు సర్వాంతర్యామిదే. అంతా భగవంతుడిదే, సర్వాంతర్యామిదే. తాను ఆచరింపవలసిన కర్మలు ఈశ్వర ప్రేరేపితమైన మాయ దగ్గర నుండి బయలుదేరుచున్నవి. తాను తినుచున్న ఆహారము శరీరమునందలి వివిధ భాగములకు చేరి శక్తిని ఇచ్చుచున్నది. ఆ శక్తి పెట్టుబడి అయి పనితీరిన వెనుక తన దేహము నుండి అనుక్షణము వెలువడిపోయి తన నివాసమైన ఆకాశమును చేరుచున్నది. కనుక శక్తి పెట్టుబడి పనితీరిన వెనుక స్పేస్లో కలిసిపోతుందండి, ఆకాశమును చేరుచున్నది అంటూ ఉన్నారు. అట్టి సందర్భమున తాను చేయుచున్న పనులకు తాను కర్తయని నమ్ముట అహంకార విమూఢత్వము. కనుక మనం చేసేటువంటి పనులకి మనము కర్తలము అని నమ్ముకోవటం, అంటే నేను చేశాను అని అంటము ఎంత అహంకార విమూఢత్వము అంటున్నారండి. ఫలితము తనకు సంక్రమించుచున్నదిని నమ్ముటయున్నట్లే ఒక లక్షాధికారి దుకాణమున పనిచేయుచున్నవాడు వస్తువులను అమ్మినను వెలపుచ్చుకొన్నను ఆ రెండును తనవి కావు. ఏమండి, ఒక లక్షాధికారి దుకాణంలో పనిచేస్తున్నాం. లక్షాధికారి అంటే ఇప్పట్లో ఒక లెక్క లేదు కదండి. కోటీశ్వరుడి దుకాణంలో పనిచేస్తున్నాం అని అనుకుందాం. ఆ పనిచేస్తున్నప్పుడు మనము వస్తువులు ఎవరికైనా అమ్ముతుండాలి. వస్తువు ఎవరికైనా అమ్ముతుంటే ఈ వస్తువు నాది అని అనుకుంటే ఎంత పొరపాటండి. అది ఆ షాప్ ఓనర్ది, మనది ఎట్టయితుంది? కాకపోతే మనం అక్కడ ఇవ్వటానికి నియమింపబడ్డ వస్తువు ఇస్తుంటున్నాం. అట్లాగే అతను వస్తువు తీసుకున్నాడు, డబ్బులు ఇస్తాడు. డబ్బులు మనం గల్లాపెట్టెలో వేసుకుంటున్నాం. ఈ డబ్బులు నావి అనుకుంటే ఎంత ఫూలిష్నెస్ అండి అది. కనుక అవన్నీ ఓనర్వి, మనకేం సంబంధం లేదు. ఒక లక్షాధికారి దుకాణమున పని చేయుచున్నవాడు వస్తువులను అమ్మినను వెలపుచ్చుకొన్నను ఆ రెండును తనవి కావు.
తనవి అని స్వీకరించినచో బంధింపబడును. ఈ డబ్బులు, గల్లాపెట్టలో డబ్బులు అనే ఇవన్నీ నావి అని పనిచేసేటువంటి వాడు తీసుకొని వెళ్ళిపోయాడు అనుకోండి, ఏమవుతాడండి? జైల్లో వేయబడతాడు. అంతే కదండి, జైల్లో వేస్తారు అతన్ని. తనవి అని స్వీకరించినచో బంధింపబడును. అట్లే తాను జీవించుచున్న సృష్టియును. కనుక ఈ సృష్టిలో మనం జీవిస్తూ ఉన్నామంటే ఇదంతా పరమాత్మది. ఓనర్ పరమాత్మ, భగవంతుడు, ఈశ్వరుడు. కనుక ఇవన్నీ భగవంతుడు పరాధీనము, మనవేవి కావు, మనవేవి లేవు. అంగడిలో తనతో పాటు అన్నియూ అంతర్యామివే. కనుక ఈ సృష్టి అనేటువంటి అంగడిలో మనతో పాటు, నేను అంటున్నాం కదండి, నాతో పాటు అన్నీ అంతర్యామివే. అంతర్యామి కనిపింపడు కదా అని, అంతర్యామి భగవంతుడు కనిపించడు, అంతర్యామి కనిపిస్తాడా? కనిపించడు. కాబట్టి కర్తృత్వము కర్మఫలము తనది అని నమ్మినచో బంధము కలుగును. కనుక కర్తృత్వము కర్మఫలము నాది, నేనే దీన్ని ఇది ఏర్పాటు చేసుకున్నాను, కనుక ఇది నేనే తెచ్చుకున్నాను, ఈ పని ఇలా నమ్మటం అనేటువంటిది బంధము కలుగుతుంది అంటున్నారు. ఎట్లా అయితే ఆ కొట్లో పనిచేసే కుర్రవాడు ఈ డబ్బులు నావి అని స్వీకరిస్తే బంధింపబడతాడో, ఈ సృష్టిలో కర్తృత్వము కర్మఫలము తనది అని నమ్మినచో మనం కూడా బంధింపబడతాము అంటూ ఉన్నారండి. దానివలన దుఃఖము కలుగుతుంది. కనుక బంధింపబడినప్పుడు దానివలన దుఃఖం కలుగుతుంది. ఇలా ఇవన్నీ ఏమంటే ఈ ఎక్స్ప్లెనేషన్ అంతా దేనికి? ఈ ఎక్స్ప్లెనేషన్ అంతా వ్యాస మహర్షి ఆలోచిస్తూ ఉన్నాడు. ఒకరోజు చక్కగా శమ్యాప్రాసము అనేటువంటి సుప్రసిద్ధ ఆశ్రమానికి ఒకటి ఉంది, అక్కడికి వెళ్ళాడు. చక్కగా అక్కడ ఆయన ధ్యానానుష్ఠానాలు చేసుకుంటూ ఉన్నాడని చెప్పారు కదండి. అక్కడ ఒకరోజు స్నాన సంధ్యాదులు పూర్తి చేసుకుని స్థిరమైన మనస్సుతో భక్తి మార్గంలో ఈశ్వరునిపై మనస్సు నిలిపి ఇవన్నీ ఆలోచన చేశాడండి. నిజమేనయ్యా, మానవులకి ఇట్లా దుఃఖం కలుగుతూ ఉంది. ఎందువల్ల? కర్తృత్వము కర్మఫలము మనది నాది అని నమ్మి బంధంలో చిక్కుకుంటున్నాడు. దానివల్ల దుఃఖం కలుగుతోంది. మరి దీనికి ఉపాయం ఏమిటి? అంతే కదండి, ఫైనల్గా అది చెప్పాలి కదా. దీనికి ఉపాయం ఏమిటి? ఇవన్నీ వ్యాస మహర్షి ఆలోచిస్తూ ఉన్నాడండి. ఎందుకంటే లోక కళ్యాణం కోసం తపన చెందేటువంటి వాడు, అందరి బాగు కోసం తపన చెందేటువంటి వ్యాస మహర్షి ఆలోచిస్తూ ఉన్నాడు. ఇట్టి అనర్థము నారాయణుని భక్తి యోగమునగానే ఉపశమింపదు. నారాయణుని పట్ల భక్తి కలిగి ఉండటము, దాని ద్వారా గాని ఈ దుఃఖం ఉపశమింపదటండి. ఇట్లు నిశ్చయించుకొని బాదరాయణుడు ఈ భూమిపై జీవుల మేలు కోరి ఒక గ్రంథము రచింప సంకల్పించెను. కనుక నారాయణుని భక్తి యోగము వల్ల గాని ఈ దుఃఖం ఉపశమించదు అని నిశ్చయించుకున్నాడు వ్యాస మహర్షి. అందువల్ల ఈ భూమిపై జీవుల మేలు కోరి ఒక గ్రంథాన్ని రచించాలి అనేటువంటి సంకల్పం చేసుకున్నాడండి. ఆ గ్రంథం ఎట్లా ఉండాలి అంటే గనక, దానిని వినుచుండగానే భక్తి యోగము అబ్బునట్టి మహిమ ఉండవలెను. దాన్ని వింటూనే భక్తి యోగం అబ్బాలట మనకి. అది వేదము కావలెను. ఊరికే సామాన్యమైన గ్రంథం అవ్వకూడదు, అది వేదం కావాలి. ఈ గ్రంథము చదువుట వలననే తనకు మాధవుడు శరణమని తెలియవలెను. ఈ గ్రంథాన్ని ఎవరైతే చదువుతారో ఆ చదివిన వాళ్ళకి ఏమనిపించాలి? అయ్యా, నాకు ఇంకా మాధవుడే శరణు అని అనిపించాలి. సంసార బంధము తనంతట తాను తొలగిపోవలెను, జీవులకు క్షేమము కలగవలెను. కనుక ఒక గ్రంథం రాయాలని వ్యాస మహర్షి సంకల్పించుకున్నాడు. ఆ గ్రంథము ఎట్లా ఉండాలయ్యా అని అంటే గనక, వినుచుండగానే భక్తి యోగము అబ్బాలి. కేవలం వింటము ద్వారా భక్తి యోగం అబ్బుతుందటండి. భాగవతం వల్ల మనం ఏదో స్టడీ చేయటము, చదవటము, చెప్పటము అవన్నీ తర్వాత ముందు పక్కన పెడితే అవన్నీ కూడా చేయొచ్చు, మంచిదే. అసలు కేవలము వినటము ద్వారా భక్తి యోగం అబ్బేటువంటి గ్రంథము భాగవతము అని చెప్తూ ఉన్నారు. ఇట్లు భావించి వ్యాస మహర్షి భాగవతమును నిర్మించెను. ఇట్లా భావించి వ్యాస మహర్షి భాగవతాన్ని రాశాడు. ఇక్కడ ఒక చక్కటి పద్యం ఉందండి. ఆ పద్యం కూడా, పోతన గారి పద్యం కూడా చెప్పుకుందాం. అవనీ చక్రములోన ఏ పురుషుడు ఏ ఆమ్నాయమున్ విన్న మాధవుపై లోకశరణ్యుపై భవములన్ తప్పింపక జాలు భక్తి విశేషంబు జనించు అట్టి భువనక్షేమంకరంబైన భాగవత ఆమ్నాయము బాదరాయణుడు తా కల్పించే నేర్పొప్పగన్. ఈ విశాల మహీమండలంలో ఏ మహాగ్రంథాన్ని విన్నంత మాత్రం చేతనే
సంసార బంధాలు సమసిపోయి జగన్నాథుడైన జనార్దనునిపై అచంచలమైన భక్తి ఆవిర్భవిస్తుందో అటువంటి లోక కళ్యాణకరమైన మహాగ్రంథాన్ని, వేదస్వరూపమైన భాగవతాన్ని బాదరాయణ మహర్షి ఓర్పుతో నేర్పుతో రూపొందించాడు అని ఈ పద్యభావం అండి. కనుక అంతటి చక్కటి పద్యము. మాస్టారు ఇక్కడ ఏం చెప్తూ ఉన్నారు? ఇట్లు భావించి వ్యాస మహర్షి భాగవతమును నిర్మించెను, మోక్షార్థి అయిన సుకునిచే చదివించెను. అనగా విని సౌనకుడు, సుఖయోగి ఎప్పుడును మోక్షస్థితి ఎందే ఉండును కదా, వానికి భాగవతం అభ్యసింపవలన కారణమేమిటి అని ప్రశ్నించెను. సూతుడు చెప్తూ ఉన్నాడండి, ఈ రకంగా వ్యాస మహర్షి భాగవతమును నిర్మించాడు. ఆయనకేమి కోరికలు లేవు, ఆయనకి పూర్తిగా భగవన్మయమే, భగవంతుడే, ఆయనకి ఎటు చూసినా భగవంతుడే. కనుక అన్నీ తీరినటువంటి వాడు, ఆత్మారాముడైనటువంటి వాడు. ఆయనకి భాగవతం అభ్యసించాల్సిన పనేమిటి? కనుక ఆయనకి తెలియని ఏముంటుందండి? నిరంతరము భగవద్ధ్యానంలో ఉండేటువంటి వాడు, భగవద్ అనుభూతిని ఆనందించేటువంటి వాడు. ఆయనకి విడిగా ఇంకా ప్రత్యేకంగా ఆయన అభ్యసించవలసిన కారణం ఏమిటి అని ప్రశ్నించాడు. అప్పుడు సూతుడు చెబుతూ ఉన్నాడు, దేనియందు అపేక్ష లేనివారు దేవుని యందు అపేక్ష కలిగి ఉండవలెను. వైరాగ్యం అంటే ఏంటి? ప్రపంచము పట్ల అనాసక్తి, భగవంతుడి పట్ల ఆసక్తి. ప్రపంచం పట్ల అనాసక్తి ఉండాలి, భగవంతుడి పట్ల ఆసక్తి ఉండాలి. కనుక ఇక్కడ ఏమంటున్నారు? దేనియందు ఆపేక్ష లేని వాళ్ళు దేవుని యందు ఆపేక్ష కలిగి ఉండాలట. దేవుని గూర్చి కోరికలు ఉండరాదు, కానీ స్మరణ మానరాదు. భగవత్ స్మరణ మానకూడదు. అయ్యా మనం ఒక స్టేజ్కి వచ్చాం, ఇంకా మనం భగవత్ స్మరణ చేసుకునే అవసరం లేదు అని అనుకోవటానికి వీల్లేదండి. భగవత్ స్మరణ మానకూడదు, మానలేము కూడా. దేవుని స్మరణము యోగ సాధకులకు సిద్ధిని కలిగించును. సిద్ధి కలిగిన వారు దేవుని స్మరింపక మానలేరు. కనుక దేవుని స్మరణం వల్ల యోగ సాధకులకు సిద్ధి కలుగుతుంది. సిద్ధి కలిగిన తర్వాత మానచ్చా అండి అంటే, సిద్ధి కలిగిన తర్వాత నువ్వు మానలేవు. అసలు ఇంకా ఎందుకు మానతావు? అసలు మానలేవు. సిద్ధి కలిగిన వారు దేవుని స్మరింపక మానలేరు అని అంటూ ఉన్నారు. దేనియందు అపేక్ష లేని వారు, ఆత్మానందము పొందిన వారు నిరంతర హరిస్మరణమునందుందురు, మరి యొక్క స్థితిలో ఉండలేరు. నారాయణుడు వారి చేత నిష్కారణముగా హరిభజన చేయించును. దీనికి కారణము నారాయణుని యందున్నది కానీ వేరే వారిలో లేదు. ఇక్కడ చక్కటి పద్యం అండి. మనకి భాగవతం మొట్టమొదట ప్రారంభంలోనే ఈ పద్యం వస్తుంది, పీఠికలోనే ఈ పద్యాన్ని చెప్తా. ఏమిటండి ఈ పద్యం అంటే? ఈ పద్యం మనందరం బట్టి వేయాలండి, చక్కగా రోజు చదువుకునేటువంటి పద్యం. ధీరులు, నిరపేక్షులు, ఆత్మారాములునైన మునులు హరిభజనము నిష్కారణము చేయుచుందురు, నారాయణుడట్టివాడు నవ్య చరిత్ర. ధీరులు, నిరపేక్షులు, ఏమి కోరిక లేదు, ఏమి ఆపేక్ష లేదు, ఏమి ఆశించరు వాళ్ళు. ఆత్మారాములు, చక్కగా నిరంతరము ఆత్మలో రమించేటువంటి వాళ్ళు. అంటే ఆత్మలో భగవంతుడున్నాడని గుర్తెరిగి ఆ భగవంతుడితో, లోపల ఉన్న భగవంతుడితో రమించేటువంటి వాళ్ళు. ఆత్మారాములు అయిన మునులు హరిభజనము నిష్కారణమ చేయుచుందరు. ఎప్పుడు హరిభజనం చేస్తూ ఉంటారట. ఎందుకు చేస్తారు? ఏమి కారణం లేదు, కారణం లేకుండానే చేస్తూ ఉంటారట. ఏమండి, మా ఇంట్లో మా ఆరోగ్యం బాగుపడాలి, మా పిల్లకి పెళ్ళి అవ్వాలి, మా అబ్బాయికి ఉద్యోగం రావాలి, ఈ కారణాలు, ఏ కారణాలు అక్కర్లేదండి. వాళ్ళకి ఏమి లేవు, అసలు వాళ్ళకి ఏ కారణాలు లేవు, కానీ హరిభజనం చేస్తూ ఉంటారు. పోనీ ఇట్లా నిరంతరం హరిభజనం చేస్తూ ఉంటారు. ఏమైనా అసమర్థుల చేతకాని వాళ్ళ అంటే కాదు. మొట్టమొదట్లోనే మనకి చెప్పారు, ధీరులు, ధీరత్వం కలిగినటువంటి వాళ్ళు. ధీరులు, నిరపేక్షులు, ఆత్మారాములునైన మునులు హరిభజనము నిష్కారణమ చేయుచుందురు, నిష్కారణంగా చేస్తారు. ఏమిటండి ఇందులో విశేషము అంటే గనక, నారాయణుడు అట్టివాడు. ఎందుకు చేస్తారంటే, అయ్యో నారాయణుడు అట్లాంటి వాడయ్యా, అందువల్ల చేస్తారు అని అంటూ ఉన్నారు. కనుక సూతుడు చెప్తూ ఉన్నాడండి సౌనకుడికి, ఏమయ్యా సుఖయోగి ఎప్పుడూ మోక్షస్థితి అందే ఉంటాడు కదా, కోరికలన్నీ ఏవి లేనటువంటి వాడు, దానికి అతీతమైన స్థితికి వెళ్ళినటువంటి వాడు కదా, మరి ఆయన భాగవతాన్ని అభ్యసించే పనేంటి అని అంటే గనక అప్పుడు చెప్తూ ఉన్నాడు ఈ పద్యం. సుఖయోగి హరిగుణ వర్ణనమున భక్తి కలవాడై
భాగవతమును తన్మయత్వముతో అభ్యసించెను. అతడు అభ్యసించుట 3 లోకములకు శుభమయ్యను. కనుక సుఖయోగి భాగవతాన్ని అభ్యసించడం 3 లోకాలకి శుభమైందటండి. ఎందుకని శుభమైంది? మరి సుఖయోగి పరీక్షిత్తు మహారాజుకి చెప్పబట్టే కదండి మనకి ఈ రోజు చక్కగా మనం చదువుకుంటూ ఉన్నాం భాగవతం. ఆయనకి పరీక్షిత్తుకు ఉపదేశించిన భాగవతాన్ని మనం కూడా చదువుకుంటున్నాం. అంటే పరీక్షిత్తు వంక మనందరికీ చెప్పాడు సుఖయోగి. 3 లోకములకు శుభమయ్యాడనట. మనొక్కళ్ళకే కాదండి, 3 లోకంలో ఉన్న వాళ్ళకి కూడా ఈ సుఖయోగి పరీక్షిత్తుకి చెప్పటం వల్ల శుభమయ్యను అని అంటూ ఉన్నారు. 1000 విధములుగా వేదములు అధ్యయనము చేసినను అవి కష్టసాధ్యములు. వేదములు సామాన్యుడికి అందుబాటులో ఉంటాయండి. కనుక 1000 రకాలుగా వేదాలని అభ్యసించినా కూడా అవి కష్టసాధ్యాలయ్యా. కనుక మోక్ష సాధన కష్టమగును. భాగవతమును వేదమును శ్రద్ధతో పఠించినంత మాత్రమున సర్వము సుగమమగును. అదే భాగవతం అనేటువంటి వేదాన్ని గనక మనం శ్రద్ధతో పఠించితే అంత సుగమము, అంత సులభమైతుందటండి. కష్టం ఎప్పుడవుతుంది? 1000 రకాలుగా వేదాన్ని అభ్యసించినా కూడా అది కష్టసాధ్యమయ్యా. భాగవతం అనే వేదాన్ని శ్రద్ధగా పఠిస్తే గనక అది సర్వము సుగమము అవుతుంది అని అంటూ ఉన్నారు. ఇక్కడ కూడా చక్కటి పద్యం ఉందండి, శబ్దాలంకారాలతో కూడిన పద్యం. మంచి చక్కటి శబ్దాలంకారాలని ప్రయోగిస్తారండి పోతన గారు. కనుక ఈ పద్యం కూడా చెప్పుకుందాం. నిగమములు 1000 చదివిన సుగమంబులు కావు ముక్తి శుభగత్వంబుల్. సుగమంబు భాగవతమును నిగమంబు పఠింప ముక్తి నివసనము బుధా. కనుక ఇంతటితో నారదుడు భాగవత దేహము ధరించుట అనేటువంటి అంశము పూర్తయిందండి. రేపటి రోజు మనము రాజర్షుల సంప్రదాయము అనేటువంటి అంశంలోకి ప్రవేశిస్తాము. ఆ తర్వాత అశ్వత్థామ ప్రవర్తనము అనేటువంటి అంశమండి. కనుక ఇవి రేపటి రోజున మనము చెప్పుకుందాము అని సవినయంగా మనవి చేసుకుంటూ స్వస్తి. వాసుదేవ.